హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో ఒక జాతర గురించి చూద్దామండి. అది ఎక్కడో కాదండి, మన హనంకొండ డిస్ట్రిక్ట్లోనే ఉందండి, మన తెలంగాణ స్టేట్లోనే ఉందండి. అది కూడా ఎక్కడంటే భీమదేవరపల్లి అనే మండలంలో ఈ టెంపుల్ అనేది ఉందండి. ఇక్కడ అయితే ఎవ్రీ సంక్రాంతికి అయితే జాతర అనేది జరుగుతుందండి. చాలా బాగుంటుంది జాతర కూడా. ఇంకా జాతర టైంలో వెళ్తే కూడా బాగుంటుందండి. నార్మల్ టైమ్స్లో కంటే జాతర టైంలో చాలా బాగుంటుంది. మా హస్బెండ్ కూడా వెళ్ళాడు. అండ్ ఇక్కడ కోనేరు చూసారు కదండి. ఆ కోనేరు ఎప్పటికీ నిండుగానే ఉంటుందండి. ఆ నిండుగా ఉండడం చూసే అక్కడ ప్రజలు ఏమనుకునేవారు అంటే వీరభద్రుడి మహత్యమే అని అక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. అంటే పిల్లలు లేని వారికి కూడా కోరమీసాలు దేవునికి సమర్పిస్తే కనుక పుత్ర సంతానం కలుగుతుందని అక్కడ ప్రజలు అయితే చెప్తూ ఉంటారండి. బంగారంతో చేసినవి కానీ వెండితో చేసినవి కోరమీసాలు అక్కడ వీరభద్ర స్వామికి సమర్పిస్తే కనుక మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి. అలాగే అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఎవ్రీ ఇయర్ జనవరి మంత్లో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడండి. అలా ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటామండి. ఆ సంక్రాంతి టైంలోనే ఈ జాతర అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ ఈ టెంపుల్లో మనకు అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే చాలామంది ఎడ్ల బండిలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తారండి. అంటే పాతకాలంలో అప్పుడు మనకి బైక్స్, స్కూటర్స్, కార్స్ లేని టైంలో చాలామంది ఎడ్ల బండిలోనే వచ్చేవారండి. ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు. ఇలా జాతరకి వచ్చిన వారు కూడా కొంతమంది వాళ్ళ గండాలు తీరిపోవాలని గండ దీపాలు కూడా పెడతారండి. ఎవ్రీ ఇయర్ బహుళ పుష్యమి పంచమి నాడు ఇక్కడైతే 10 days వరకు స్వామివారి కళ్యాణం అనేది జరుగుతుందండి. ఆ 10 daysలో ఒక్కొక్క పూజ అనేది జరుగుతుందండి. అంటే కళ్యాణం, హోమాలు, బండ్లు తిరగడము ఇలాంటి పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి ఆ 10 days అయితే. అండ్ ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలోనైతే చాలామంది భక్తులు అయితే దీక్ష అనేది తీసుకుంటారండి. వీరభద్రస్వామి దీక్షను అయితే తీసుకుంటారు. గుత్తుకొండ జాతర అనేది చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది జాతర టైంలో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ తీస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.